अस्मद्गुरुभ्यो नमः। श्री मौद्गल्य श्रीवत्सस गोत्रजातौ श्री अप्पलार्य रत्नमार्य तनुभवौ द्वौ श्रीमत्सटारि चरणाम्बुज चञ्चरीकौ श्रीरंग रामानुज देशिकौ स्तुमः। मद्रक्षणैकदीक्ष श्री वैदेही रामभद्रयोः पदद्वयी प्रवचने वाचस्पत्यं प्रयच्छतु। భగవద్బంధువులారా, ఇందాక అమ్మవారి స్వరూపాన్ని నమస్కరిస్తూ ధర్మరాజు కోరుకున్న కోరికల్లో ఒక భాగం ఇంకొకటి కూడా ఉంది. ఏమిటి అంటే, ఇది మన అధర్వణ వేదంలో ఉన్న మంత్రం. అమ్మ మాకు రక్షణ కలిగించు అంటూ ప్రార్థించి అక్కడ ఒక మాట ఏమిటంటే, జైత్రం ఆతిష్ట రథం గోవిత్. అమ్మా, యుద్ధంలో మేము రథాన్ని అధిరోహిస్తాం, నాతో పాటు నువ్వు ఉండాలమ్మా. ఇదేమిటి? ఇంద్రుడికి సంబంధించిన స్తోత్రం, కానీ అమ్మవారికి కూడా వర్తిస్తుంది అది. ఎందుకంటే ఆశీర్వదిస్తారు ప్రజలంతా కూడా, ప్రజలే కాదు ఋత్విక్కులు కూడా. ఎందుకంటే నువ్వు ఉండాలి నాతోటి. ఎలాగా? ఇంద్ర ఆసాం నేత. ఈ యుద్ధానికి ఈ రథానికి కూడా ఇంద్రుడు మాకు నాయకుడు కావాలి. ఇంద్ర ఆసాం నేత. బృహస్పతి దక్షిణ యజ్ఞ పుర ఏతు. బృహస్పతి మాకు దక్షిణ భాగంలో ఉండాలి, యజ్ఞపురుషుడు ముందు నడవాలి. అలాగే సోమ అతను కూడా ముందుండాలి. దేవసేనానాం భంజంతీనాం మరుతో ఎంతో అగ్రే. దేవతలకందరికీ కూడా వ్యతిరేకులైన వాళ్ళు ఉంటారే, అలాంటి వాళ్ళ కోసం దేవసేనలతో కలిసి ఉండి శత్రువుల్ని బంధించడానికి, చిత్రవధ చేయడానికి మరుద్దేవతలు ముందు నడవాలి. అంటే మరుద్దేవతలు అంటే ఎవరు? సాక్షాత్తుగా దుష్టజ్ఞుడు. బృహస్పతి, దక్షిణ, సోమ వీళ్ళు కూడా మహాభారతంలో వరుసగా దుష్టజ్ఞుడు, అలాగే మరొక మహానుభావుడు, మరొకడు, వీళ్ళంతా వస్తారు. అది అంతేకాదు, ఉద్ధర్షయ ఆయుధాని ఉత్సత్వానాం మామకానాం మఘవన్. నీవు ఇంద్రుడి రూపానివి ధర్మజ. అందుకోసం ఏం చేయాలి? ఆయుధాలు ఎత్తి పట్టుకోవాలి. ఉత్సత్వానాం మామకానాం, మా అందరికీ కూడా బలాన్ని కలిగించాలి కనుక. అంతేకాదు, అతని తేజస్సు కదా, మా తేజస్సుని పెంపొందింపజేయాలి నువ్వు. ఇంద్రస్య రాజ్ఞో వృష్ణో వరుణస్య ఆదిత్యానాం మరుతాం శర్ధ ఉగ్రం. వాళ్ళందరి బలము, వాళ్ళందరి గొప్పతనము, వీర్యము మాకు లభింపజేయి. యుద్ధ ప్రారంభంలో ఒక చిన్న సన్నివేశం ఉంది. అర్జునుడు, సరే భగవద్గీత అయిపోయింది, యుద్ధం ప్రారంభం కావాలి. కృష్ణుడు శంఖం ఊదాడు. ధర్మరాజు ఏం చేశాడో తెలుసునా? కిరీటం తీసి పక్కన పెట్టి, ఆయుధాలు పక్కన పెట్టి, మొత్తం అంతా కాళ్ళ చెప్పులు కూడా వదిలేసి పరిగెత్తుకుపోతున్నాడు. ఏడు పక్కకి అంటే దుర్యోధని పార్టీలోకి. ఇదేమిటి కర్మ? నేను యుద్ధానికి ముందేడ్చా, యుద్ధ ప్రారంభం ఈనేడుస్తాడేమిటి అనుకున్నాడు. వీడు కృష్ణుడు అన్నాడు, చూస్తూ ఉండన్నాడు. వెళ్ళినవాడు భీష్ముడికి నమస్కరించాడు, ద్రోణుడికి నమస్కరించారు. ఏ కార్యక్రమైనా యజ్ఞంలో చేయడానికి అలవాటు, మీతోడు యుద్ధం చేయాలి, ఆశీర్వదించండి అంటూ వాళ్ళిద్దరి దగ్గర వాళ్ళని వధించడానికి రహస్యాలు ఏముంటాయో పట్టుకున్నాడు. వెనక్కి వచ్చి ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏమిటో తెలుసున్నది? మా పక్షం నుంచి ఎవడైనా కానీ పాండవుల పక్షం నుంచి కౌరవుల పక్షానికి వెళ్ళిపోయేవాళ్ళైతే వెళ్ళిపోండి, వాళ్ళని వాళ్ళు చంపరు, నేను చంపనివ్వను. కౌరవ పక్షంలోంచి ఎవడైనా మా దగ్గరకు వచ్చినట్టయితే మా వాళ్ళు వాడికి హింసించరు, అంతేకాదు కౌరవులు కూడా వాడిని చంపరు అనేసరికి పాండవుల పక్షంలోంచి ఎవడు వెళ్ళలే. కౌరవుల పక్షంలోంచి ఒకడు వచ్చాడు, యుయుత్సుడు అన్నవాడు. ఏమిడు యుయుత్సుడు అంటే 100 మందిలో ఒకటి కాదండి. ధృతరాష్ట్రుడికి సప్లిమెంటరీ క్యాండిడేట్ ఒకటి ఉంది, ఉపభార్య, ఆవిడికి పుట్టిన కొడుకు. ఒక దుర్మార్గుడా, ఈనాళ్ళ నుంచి అన్నయ్య పెట్టిన తిండి తిని ఒళ్ళు పెంచుకుని ఇప్పుడేమో సమయం వచ్చేసరికి పార్టీ విరాయిస్తావా? దుర్మార్గ రహస్యాలు చెప్తావా? యుయుత్సుడు వచ్చింది దానికోసం కాదు. ఇది పురాణాలు చాలామంది చదువుతారు, పండితులు, మహాపండితులు, ఉభయ వేదాంత ప్రవర్తకులంతా చదువుతారు. మరి ఈ భావం వాళ్ళెవళ్ళు చెప్పగా వినలేదు. ఒక్క మా మరంగంటి వారు సూచించారు,
అలాగే మా కందాడే వారు సూచించారు, సంతానం వారు సూచించారు, రఘునాథాచార్య గారు. ఇక ఏ పండితులు లాంటివి చెప్పలేదు. ఒక అలాంటిది ఇది. ఏమిటి తెలుసునా అన్నయ్య, నేను వచ్చింది నా ప్రాణరక్షణ కోసం కాదు. ఎందుకని? భీముడు ఏమన్నాడు? గాంధారి కొడుకుల్ని ఒక్కడిని కూడా మిగలనివ్వనన్నాడు. నేను గాంధారి కొడుకుని కాదు, అందుకని వచ్చాను నేను. అయితే ప్రాణరక్షణ దేనికి? ఏం లేదు. రాయబారపు ఘట్టంలో ధృతరాష్ట్రుడు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ కృష్ణుని ఒక మాట అడిగాడు. ఏమయ్యా, భీముడి మాట నిజమవుతుంది, యుద్ధం తప్పదు, అందరు కొడుకులు పోతారు. వృద్ధాప్యంలో రాజ్యం లేక అధికారం లేక పట్టెడన్నం కోసం కుంతి ఇంటికి చేరినాడు పాండవుల పక్షానికి. కుంతి కూడా ప్రేమగానే పెడుతుంది. కానీ పాండవులు ఎంతమంది ఉన్న భీముడు లాంటి వాళ్ళు అసహించుకుంటూ భోజనం పెడతారే, అలాంటి స్థితి నాకు రాకూడదయ్యా. అంతేకాదు, నా ప్రాణం పోయినప్పుడు నాకు పిండ ప్రదానం చేయడానికి నావాడని ఒకడు ఉండాలి కదయ్యా. ఎవడైనాను నా కన్న కొడుకు అన్నవాడు అలా ఎవరైనా ఉన్నారయ్యా? పాండవులకి చెప్పవయ్యా, నన్ను క్షమించమని చెప్పి నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పవయ్యా. అది గుర్తు పెట్టుకున్నాడు యుయుత్సుడు. అందుకని చివరి దశ లోపల అతనికి అలాంటివి కలిగించడం కోసమే నేను వచ్చాను అన్నాడు యుయుత్సుడు. తిరుపతి వెంకటకుల నాటకంలో కూడా ఇది చాలా అద్భుతమైన పద్యం రాశారు ఆయన, పాండవ విజయం నాటకంలోను. విభీషణుడు కూడా అలాగే వచ్చాడు. తన ప్రాణం నిలబెట్టుకోవడానికి కాదు, మహాతపస్సులైన రావణాదులు, రావణ సోదరులు వీళ్ళందరూ కూడా పిండ ప్రదానం చేయడానికి మనిషి ఉంటాడు కదా. అందుకోసం తమాషా చూడాలి. ఇలాంటి రహస్యాలు ఇక్కడ ఉన్నాయి. అందుకని మీరందరూ కూడా ముందు నడవండి. అంతేకాదు, ఉద్ధర్షయ ఆయుధాని ఉత్పత్వానాం మామకానాం మఘవన్, అంటే ఈ తేజస్సులని మాకు ఇవ్వయ్యా. ఇంద్రస్య రాజ్ఞో వృష్ణో వరుణస్య ఆదిత్యానాం మరుతాగుం శ్రద్ధ ఉగ్రం. ఇంద్రుడు మాకందరికీ రాజు, అతనిది. వరుణునిది, ఆదిత్యునిది, మరుత్తులది. వాళ్లకుండే ఉగ్రమైన బలము, ఉగ్రం అంటే క్రూరం కాదండి, ఉన్నతమైన బలం మాకు లభించుగాక అనాది. అంతేకాదు, అనావిద్ధయా తనువా జయత్వం సత్వా పర్మణోపి పర్తు. ఇదిగో నీకు కవచం తొడుగుతున్నా. ఈ కవచం ఎలా తెలిసిన? అనావిద్ధయా తనువా, నీ శరీరాన్ని ఏమీ ఇబ్బంది కలిగించకూడదు ఈ కవచము. జయత్వం సత్వా పర్మణో పిపర్తు. దీనికి కూడా మహాభారతంలో తప్పదండి, కొన్ని ఘట్టాలకి పండితులుగా వదిలిపెట్టేసిన కొన్ని ఘట్టాలు ఉంటాయి. అందుకని చెప్తున్నావు ఇది. ఒకసారి దుర్యోధనుడు అడిగాడు, గురువుగారు, ద్రోణపర్వంలో వస్తుంది, ద్రోణుడు అధ్యక్షత రాగానే రెండో రోజు ఎప్పుడో, ఏమిటి, ఒక్కరోజున పాండవుని జయించాలండి నేను, నాకు ఏమైనా అవకాశం ఇవ్వండి అన్నాడు. అంటే ద్రోణుడు వారు సాయంకాలం వెళ్ళాడు ఇప్పుడు అన్నమాట. అతనికి ఆ కవచం వేసుకుపో అన్నట్ట. ఏమిటా కవచం అన్నాడు. ఏం లేదు, గోడకు కొట్టిన మేకు మీద ఉంది ఆ కవచం. కవచం కాదది, జింక చర్మం. ఊరి నీళ్లు బంగారంగాను ఇనప కవచం, ఉక్కు కవచం వేసుకుంటేనే చిత కొట్టేస్తున్నారు వాళ్ళు. ఈ జింక కవచం వేసుకుని వెళ్ళడం ఏంటయ్యా, నేను ప్రాణం ఉంటుందా నాకు అన్నట్ట. ద్రోణాచార్యుల వారు నవ్వి, ఇది రాజాజీ గారి భారతంలో చాలా అందమైన వర్ణన చేసి రాశారు. తెలుగులో కూడా అనువాదం చూడండి. అభ్యాసం లేని కవచధారణ, దానికి చక్కగా అందమైన అనువాదం చేస్తూ హెడ్డింగ్ పెట్టారు, ఆంధ్ర రచయిత. అది అంచేత మహానుభావుడు తీసుకున్నాడు, కవచం తొడిగాడు. మర్నాడు యుద్ధానికి వెడితే అర్జునుడు ఎన్ని బాణాలు వేస్తున్నా దుర్యోధనుడికి తగలటం లేదు, వృధా అయిపోతున్నాయి. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. రాత్రికి రాత్రి వీడికి ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? నిన్ననే తోకముడుతూ పారిపోయాడే యుద్ధం చేయలేక. అంటే కృష్ణుడు అన్నాడు, కాస్త చూడవయ్యా, భగవద్గీతలో కూడా ముందు ఏమన్నాడు? భగవద్గీత కంటే ముందు పశ్య ఏతాన్ వీరాన్. ఈ పశ్య ఎక్కడిది? రామాయణ కాలం నాటిది. విశ్వామిత్రుడు వత్స రామ ధను పశ్య అన్నాడు. ఆ పశ్యలో అర్థం ఏమిటో రాముడికే తెలుసును. వెళ్ళి చూడన్నాడు. చూసి వచ్చేసి మీరు అనుమతిస్తే వీళ్ళు ఎక్కువ పెడతా అన్నాడు. ఆ పశ్య వెనకాల ఎంత ఉంది. అలాంటి పశ్య అని ఇక్కడ అన్నాడు కృష్ణ పరమాత్మ. ఎక్కడ? భగవద్గీత ముందు. అంతవరకు అర్జునుడికి శత్రువులు కనిపించిన వాడు కాస్త ఈయన పశ్య అనగానే మన గారడీ వాడు ఆ కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవండి అనగానే లేని వస్తువులు కనిపించినట్టుగా అక్కడి నుంచి దుర్యోధనుడు తమ్ముడు, ఇంకోటి మీద ప్రేమ, ఇంకోటి తాతగారు, ఇది ఆ పశ్య వెనకాల అంత ఉంది.
మా లెక్కల మాస్టర్ కూడా అంతే, మాస్టర్ లెక్క రాలేదండి, చేసావురా, చేశానండి, చూపించేవారు. చూడు ఏం చేసావో. ఆయన మాట అనేసరికి లెక్కలో కరెక్ట్గా ఎక్కడ తప్పావో గుర్తొచ్చేది. తెలిసిపోదు మాస్టారు, మరి చూసుకోవాలిరా, అది పశ్య. అందుకని చెప్పి నాన్న అర్జున పశ్య తస్య కవచం, ఒక్కసారి వాడి కవచం వైపు చూడరా. అప్పుడు గుర్తుపట్టాడు అర్జునుడు. అవును, నేను గురుకులంలో ఉండగా గురువుగారి దగ్గర శిక్షణ నేర్చుకుంటుండగా రోజు పొద్దున్నే లేచి గురువుగారికి సేవ చేసుకుంటూ ఈ జింక చర్మమే ఆయన కట్టేవాడిని కవచంగాను. ఓహో, అది వీడేసుకొచ్చాడా? అది జింక చర్మం, మామూలు చర్మం కాదు. నల్లని మచ్చలన్నీ కూడా సామవేదము, అదే యజుర్వేదమో తెల్లని మచ్చలు కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదమును అలా రూపం ధరించింది. అలాంటిది కనుక బాణాలు తగలటం లేదా, మరి ఏం చేయాలి? అందుకని వాడు అన్నీ వేసుకొచ్చాడు, కానీ చేతి వేళ్ళకి గ్లౌస్ తొడుక్కోలేదు. అందుకని బాణప్రయోగం చేతి వేళ్ల మీద కొట్టాడు. వాడు విల్లు కింద పారేసి కవచం విప్పి పరిగెత్తుకుపోయాడు వాడు. ఇది మహాభారతంలో గాథ. ఏమండి, దిగ్ధంతులైన పండితులంతా ఇలాంటి గాథలు ప్రపంచంలోకి ఎందుకు తీసుకురారండి? మీరు అవసరం లేదా? మీకు బిడుదలు పొందుతారు, సన్మానాలు పొందుతారు. ఇలాంటిది స్కూళ్ళల్లో చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. కాన్సన్ట్రేషన్, ఫోకస్, లోకస్, ఇలాంటి వాటికి. క్షమించాలి, కొంచెం సైడ్ ట్రాక్ అయ్యాను, ఏమనుకోద్దు. అందుకని అనావితయాతనువ జయత్వం సత్వ వర్మణో పిపర్తు. అసలు సారథి సంకల్పమే సంకల్పము. అలాగా నువ్వు ఉండాలి. నువ్వెవరో యశోదా గర్భ సంభూత కదా, అంచేత నీతోటే ఉన్నవాడు ఇంకో మహానుభావుడు ఉన్నాడు. ఎవరు? యశోద గర్భంలో పుట్టకపోయినా నీతో పాటు సమానంగా పుట్టివాడు కృష్ణ పరమాత్మ. ఆయన మా సారథి అవుతాడు. ఆయన వల్లే మాకు సంపదలన్నీ రావాలి. ఎందుకని? రథే తిష్టన్నయతి వాజిన పురో ఎత్ర ఎత్ర కామయతే సుషారథి అభీశూనాం మహిమానం పనాయత మనఃపశ్చాత్ అనుయచ్చంతి మనఃపశ్చాత్ అనుయచ్చంతి రశ్మయ. ఈ రథము లోపల ఉండే సారథి, ఇది యజుర్వేదంలో 4వ కాండలోది. రథే తిష్టన్నయతి, రథం లోపల కూర్చుని నడిపిస్తాడు వీటిని. వాజిన సుషారథి, మంచి సారథి. మనకంతా కూడా సకారాన్ని షకారంగా పలుకుతాం కదా, ఇది వేదంలో ఉన్నది. సుసారథి అని ఉండాలి, అక్కడ సుషారథి అని ఉంటుంది. వేదంతో కుర్రాలకి డౌట్ వస్తుంటుంది, ఇది ఏమిటి ఇలా వచ్చింది, ఇంగ్లీష్ లాంగు అనుకుంటాడు. కాదు, అది వ్యాకరణ సూత్రం. సుషారథి అభీశూనాం మహిమానం పనాయత. సారథి కంటే గొప్ప ఏమిటో తెలిసిన, దానికి కట్టిన కళ్ళెములు, వాటికి నమస్కారం పెట్టండి అయ్యా. చూడండి ఎంత కష్టం అండి గుర్రాలు తోలడం అంటేను. 4 గుర్రాలు 4 దూరాల్లో ఉంటాయి. ఓ గుర్రాన్ని పొడిగాడతాడు, పొడిగాటి కళ్ళెం ఒకటి తక్కువ, ఏది లాగాలో ఏది తెలియదు. మీరు ఎప్పుడైనా ఒంటెద్దు బండి కానీ 2 ఎడ్ల బండి కానీ ఎక్కినట్టయితే, ఒంటెద్దు బండి వాడు కుడి పక్కకి తిప్పాలంటే తొడ మీద కుడి కాలుతో తంతాడు, లేదా ఎడం కాలుతో తంతా ఎడం పక్కకి. మరి కూర్చుని బస్సు కొట్టేస్తున్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఈ మెడలో ఉన్న తాడుని దాన్ని కుడి పక్కకి ఇలా లాగుతాడు, కుడి పక్కకి తిరుగుతుంది. ఎడం పక్కకి లాగుతాడు, ఎడం పక్కకి తిరుగుతుంది. ట్యాక్సీ వాళ్ళు కూడా అంతే, మనకి ఆటోల వాళ్ళు కూడా బుధం మీద కొట్టి కుడి బుధం మీద లెఫ్ట్కి త్రవ్వంటే వాడు ఈ లోపల కుడి పక్కకి తిరిగిపోతాడు. ఇది అదే పద్ధతిలో 2 ఎడ్ల బండికి కూడా అంతే. వాడు ఎలపడా దాపడా అంటాడు, అదనమాట. అలాగే ఓ తాడు ఇలా అంటే ఇటుపక్క కదులుతుంది, ఈ డైరెక్షను అటు అదల్లాగా. అందుకని మహీషునాం పనాయత, అలాంటి దాన్ని ఎంచత అభీషునాం మహిమానం పనాయత. వేదమంతం చటుకుని తప్పు చదివాను. మహిమానం పనాయత, నమస్కరించండి అయ్యా. మనఃపశ్చాత్ అనుయచ్చంతి రశ్మయ. ఆయన మనస్సులో ఏది ఉందో దాన్ని అనుసరించి ఈ కళ్ళెములు కదులుతాయి, ఈ కళ్ళెములను అనుసరించి ఆ గుర్రములు కదులుతాయి. అది విశేషం. ఒక సందర్భంలోనూ కృష్ణ పరమాత్మ ఉన్నట్టుండే రథం ఆపేసేట. ఇది మనకి కృష్ణకర్ణామృతంలో వస్తుంది. ఇదేమిటి బాబా, యుద్ధం భయంకరంగా ఉంది. ఏం లేదు నాయన, పొద్దున్న మర్చిపోయాను, గుర్రాలకి నీళ్లు పట్టడమును దానికి కాస్త మాలిష్ చేయడం మర్చిపోయాడు. నీళ్లు బంగారంగాను, గుర్రం ఉందో చూసుకోవాలి కదా నువ్వు. ఏమో నాయన మర్చిపోయానట్టే. వీడికి దాహం వేస్తాను. ఏం చెయ్యాలి దాహం వేస్తేను, నీళ్ళు ఎక్కడ పట్టరాను? అందుకని నాయన నేను మాయ ఆవరింపజేస్తాను, నువ్వు పాతాళ గంగ పైకి తీసుకురా.
పాతాళకంగా పట్టుకొచ్చాడు అర్జునుడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడు ఎవరికి కనిపించలే, అర్జునుడే కనిపిస్తున్నాడు, బాణాలు కనిపించటలే. అప్పుడు తను 2 చేతులు ఎక్స్ట్రా తెచ్చుకుని 2 చేతులతో వాటి మీద నిండు పోస్తూ 2 చేతులతో మాలిష్ చేస్తూ రక్షించాడు. కృష్ణ కర్ణామృతంలో పద్యం ఇది. మరి వాళ్ళు చూసుకోండి అమ్మా, కాస్త కృష్ణ కర్ణామృతం కూడా చదవండి. మాకేమిటండి ఇదే పని గ్రంథాలు చదవడం అంతే తప్ప ఓ 2 గ్రంథాలు చదివి ఉభయ వేదాంత ప్రవర్తకాచార్య అంటాం, మాకు చేత కాదు. అది గ్రంథాలు చదవడమే అలవాటు. అది అందుకని మన పశ్చాత్ అనుయచ్చంతి రశ్మయ అంటూ ఈ కొరడా కూడా చెప్తారు. కొరడా గొప్పతనము. ఇహ వ్యసృణ్వే ఏషాం కష హస్తేషు యద్వదాన్ నియమాన్ చిత్రం రుంజతే. ఇది మరుత్తుల చేతుల్లో కొరడా ఉంటుంది, ఆ కృష్ణ పరమాత్మ చేతిలో కొరడా ఉంది. అదేం చేస్తుందో తెలుసా, సంగ్రామాల్లో ఎంత బాగా అంటే ఆ కొరడా చప్పుణ్ణి బట్టి రథం ఏదో చెప్పగలిగాడో భీష్మాచార్యుల వారు. కొరడా చప్పుణ్ణి బట్టి గుర్రాలు ఎలా పరిగెడతాయో తెలుస్తుంది. గాలిలో కొరడా ఇలా ఇలా ఆడిస్తారు, దాన్ని బట్టి కూడా గుర్రం నడవాలా ఆగాలా స్లోనా తెలుస్తుంది. అలాంటిది ఏషాం కష హస్తేషు యద్వదాన్ నియామన్ చిత్రం రుంజతే. ఎంత గొప్పగా యుద్ధం చేస్తారండి. ఇది మనకి మహానుభావులైన వాళ్ళు చక్కగా బోధించిన విధానం. అలాంటిది అమ్మా మాకు అలాంటి యుద్ధంలో జయాన్ని కలిగించు తల్లి అంటూ ప్రార్థన చేస్తున్నాడు ధర్మరాజు. ఇతర విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి.